పరిశీలించండి. మరి ఈ గేట్ మీటింగ్ కొంచెం రాస్తారు అలాగే మన రాజనాయకులు కూడా మరి మన రాష్ట్రం ఏదైతే జిందాబాద్ 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 యాజమాన్యాన్ని కానీ వారి యొక్క సమస్యలను సౌలభ్యంగా ఆర్థిక యాజమాన్యానికి ప్రభుత్వానికి అయినప్పటికీ నమ్మక నిరుద్రట్టుగా ఇటు యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా సంతోషం. ముందుగా రాష్ట్రం గత 2-3 పర్యాలు ఏర్పాటు చేసి ఏదైతే స్పందించట్లేదో దాని మీద మొన్న కూడా 26/6/2025న మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కార్మికులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా క్రోడీకరించి మళ్ళా లిఖితపూర్వక యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో 129 డిపోలను మరియు 4 యూనిట్ల వర్క్షాప్లను మొత్తం అన్నిటి ముందు కూడా యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రతి ఒక్క డిపోలో కూడా గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ పెట్టి మన యొక్క సమస్యలను తెలియజేయమని రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు మన డిపోలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సమస్యలు కంటే విశాఖ డిపో సమస్యల మీద స్థానిక డిపో కాబట్టి మాట్లాడుతున్నారు. అది కూడా డిపో యాజమాన్యం పరిగణన తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా 2-3 పాయింట్ నేను చెప్పబోతున్నా. ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుల హక్కు సాట్ అనేది విశాఖపట్నం డిపోలో అన్ని దేశంలో అన్నిటికంటే ఎందుకంటే విశాఖపట్నం డిపో యాజమాన్యం స్పందించి ఇటు కండక్టర్ సాట్ కానీ అటు డ్రైవర్ సాట్ కానీ చేయడం జరిగింది. సంతోషం. అందుకు విశాఖ డిపో యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం జోనల్ జాయింట్ సెక్రటరీగా. మరి ఈ రోజున ఏదైతే సాట్ ఇంప్లిమెంట్ చేసి ఉన్నారో ఇది కండక్టర్ డ్రైవర్లు కానీ తిరగడానికి కొంతమందికి డబ్బు లేకుండా ఆరోగ్యం ఉండి కూడా కొంతమంది వారాన 3 రెస్టారెంట్ పోతున్నారు, కొంతమంది వారాన 3 నైట్ పోతున్నారు. మరి యాజమాన్యానికి మీ సాట్ ఇంప్లిమెంట్ చేయడానికి కాదని చెప్పి సందర్భంగా అడగలుగుతున్నా. మరి మహిళలకు ఫ్రీ బస్ ప్రభుత్వం చెప్పినది ఇమ్మీడియట్ గా ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. కానీ ప్రభుత్వానికి ఒక సూచన, ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సులు పెడుతున్నారో గత ఇప్పటి నుంచి 2500 బస్సులు ఇప్పటి వరకు స్టాప్ అయి ఉన్నాయి. ఆ 2500 బస్సులు పునరుద్ధరించాలా, అలాగే స్టాఫ్ పెంచాలి. అంటే ఇమ్మీడియట్ గా కండక్టర్ డ్రైవర్ పోస్టులు తీయాలి. ఈ విధంగా తీస్తేనే తప్ప ఈ ఫ్రీ బస్సుల తాలూకు ఇంప్లిమెంట్ జరగదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంకొక సూచన చేయదలుచుకున్న ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా మా యొక్క సూచన అంటే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గా ఎలక్ట్రికల్ బస్సులు రావడం మాకు స్వాగతిస్తున్నాం. ఏదైతే రాయితీతో ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయో ఆ యొక్క రాయితీతోనే ఏపీఎస్ఆర్టీసీ
యాజమాన్యానికి అప్పచెప్పినట్లయితే ఆర్టీసీ ఇంకా బలోపేతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ విధంగా కాకుండా ఏదైతే హెల్త్ బస్సులు సాగు చెప్పి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసే ఆలోచనలో స్థలం ఉన్నారో ఆ యొక్క ఆస్తులు రానున్న రోజులు ఏపీఎస్ఆర్టీసీకి ఆస్తులు మిగలవని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వాన్ని కూడా కోరడమైనది. కాబట్టి ఏదైతే రాష్ట్ర కమిటీ సూచించిందో ఎలక్ట్రికల్ బస్సుల యాజమాన్యం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నడపాలి. ఆర్టీసీ ఆస్తులు ఉన్నట్లయితే భవిష్యత్ తరాన్ని కూడా ఉద్యోగాలు కట్టిగా అవకాశం ఉందని చెప్పేసి ఒక ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మా యొక్క చేసిన ప్రభుత్వం తక్షణం సంబంధించాలి. అలాగే ఇమీడియట్ గా ఏదైతే ప్రభుత్వ ఆర్టీసీ కార్మికులకు అవసరం బకాయిలు ఉన్నాయో, ఎస్ఐబీసీ ఎస్పీటీ ఏరియాస్ ఉన్నాయో తక్షణం యాజమాన్యంతో స్పందించి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల తాలూకా బకాయిలను రిలీజ్ చేస్తారని చెప్పేసి మనసు మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుల పట్ల నిబంధనలు రాష్ట్ర పల్లె వారికి ప్రభుత్వం కానీ అటు యాజమాన్యాన్ని సమస్య తెలియజేసినప్పటికీ నిమ్మక నీరెత్తినట్లుగా ఎవరు స్పందించకపోవడంతో ఈ రోజున ఈ యొక్క గేట్ ధరలు 129 డిపోలు 4 జోనల్ వర్క్ షాప్ యూనియన్లు కూడా 4, 5 తారీఖులలో అన్ని డిపోల గేట్ మీటింగ్ వద్ద భోజన విరామ సమయంలో ధర్నాలు పెట్టమని చెప్పేసి మన యొక్క నిరసన గేటు ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించిన ఆదేశాలు వచ్చి ఉన్నాయి. అందుకు ప్రప్రథమంగా ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులు తాలూకా ప్రమోషన్స్ కానీ, టీఏ బకాయిలు కానీ, తర్వాత ఎస్ఆర్బిఎస్ఎస్బిటి తాలూకా బకాయిలు కానీ, తర్వాత ఏదైతే 11వ పిఎస్ తాలూకా బకాయిలు 24 నెలలు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు రావాల్సినాయో అవి కూడా తక్షణం విడుదల చేయాలని, అలాగే 12వ పిఎస్సీ కమిటీని వేయాలని, తక్షణం ఒకవేళ వేయడానికి వీలు కానిపోయిన పక్షంలో ఐఆర్ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు ఎప్పుడైతే డ్యామేజ్లు షార్ట్ షీట్లు ఇస్తున్నారు కాబట్టి వాటిలన్నిటి కూడా 1/19 జాబ్ సేఫ్టీ ఏదైతే సర్క్యులర్ ఉందో 1/19 తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 1/19 అమలు చేసే విధంగా 1/19 సర్క్యులర్ లో ఏదైతే ఉందో ఆ విధంగానే కార్మికుల పట్ల షార్ట్ షీట్ ఇచ్చి మెమోలు ఇచ్చి పనిష్మెంట్ తీసుకోవాలి తప్ప అంతకు మించి చేయకూడదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గేట్ మీటింగ్ పెట్టి విశాఖపట్నంలో సక్సెస్ఫుల్ తెలియజేసుకుంటాం.